మరి నాకే కాదమ్మా, మీకు కూడా చేస్తాడు దేవుడు. అద్భుతకర దేవుడు, ఆశ్చర్యకర దేవుడు. యేసుక్రీస్తు అంటే సామాన్యమైన దేవుడు కాదమ్మా, రోషం గల ప్రభు. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదమ్మా. నిజంగా ఆయనకు అదే కానీ ఇష్టం ఉంటే ఈరోజు మేము ఇక్కడి వరకు రావసరం లేదు. మా దేవుని మా ఇంట్లోనే, మా చర్చిలోనే, మా గుండెల్లోనే ఆయన స్తుతించి మేము బ్రతుకుదాం. కానీ మీ అందరినీ ప్రేమించి ఇదిగో నీకు ఈ కార్యం చేశాను కాబట్టే మేము ఈరోజు ఈ యొక్క గ్రామంలోకి వచ్చామండి. మరి అంత మంచి దేవుణ్ణి మీరు దయచేసి వడవకండి అమ్మా. నన్నే కాదు, నాలాంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. నా జీవితంలో ఈ సాక్ష్యం ఉంటే ఇంకొకరి జీవితంలో ఇంకో సాక్ష్యం, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం ఉందమ్మా. అంత మంచి దేవుడు అమ్మా యేసయ్య. ఒక్కసారి జీవం గల దేవుడు మన కోసమే పేద గ్రామంలో పశువుల పాకలో మన కొరికే ఆయన జన్మించారమ్మా. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆకాశం ఆయనది, భూమి ఆయనది, మొత్తం ఇదంతా అయిందే. కానీ ఆయన పుట్టాలంటే ఆకాశంలో ఉయ్యాలు కట్టుకొని అక్కడ పుట్టచ్చు, లేదా ఏ రాజులు మందిరాల్లో పుట్టచ్చు. కానీ నీకు నాకు అందలేని ఆ తండ్రి పశువుల పాకను ఎంచుకొని ఆ పశువుల పాకలో మన కొరకు ఆయన పుట్టాడమ్మా. మరి ఆ పుట్టిన ఆయన మనం ఎంత తక్కువగా చూస్తున్నామంటే అంత తక్కువగా చూస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ ధనం అడగలేదు, మీ డబ్బు అడగలేదు, మీ ఐశ్వర్యం అడగలేదు. ఆయన ఒక్కటే మీ ప్రేమను అడిగాడమ్మా. మీరు ప్రేమతో ఒక్కసారి ఆయన గురించి మీరు ఆలోచించి ప్లీజ్ మీ అందరూ కూడా జీవం గల దేవుడు